పెద్దవాళ్ళని ఎదిరిస్తే బ్రతుకు ఎలా ముగుస్తుందో ఇప్పటికైనా అర్థమైందా వెంకట్రామయ్య? పై ఊరు వెళ్ళాలనుకున్నాడు, సరాసరి పైకే వెళ్ళిపోతున్నాడు. పైన భగవంతుడి న్యాయస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు న్యాయం. నాగరాజు, నీతిని నిజాన్ని చంపాలనుకున్న నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వాటి చేతులే చావు దెబ్బతింటావురా. నా ప్రాణం తీశాన్ని సంతోషిస్తున్నావు కదా, నీ ప్రాణం తీయడానికి, నీ అంతు తేల్చడానికి త్వరలోనే ఎవడో ఒకడు వస్తాడు. వస్తే వాడు కూడా నీలాగే అంతమైపోతాడు రా. చేసి వెళ్ళిపోయావు నాన్న, నాకు ఇంకెవరున్నారు నాన్న? పాపం వెంకట్రామయ్య కన్న బిడ్డని ఉన్న ఊరిని ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పోవటం నిజంగా నా ఆత్మీయుడిపోయినట్టుగా ఉంది. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అమ్మా శారద, ఊరుకమ్మ. బ్రతుకున్నంత కాలం మీ నాన్నగారు గొప్పగా, ధర్మంగా, న్యాయంగా బ్రతికారు. చనిపోతూ కూడా న్యాయం కోసం వెళుతూనే చనిపోయాడని విన్నాను. అలాంటి మనిషిని తలుచుకుని గర్వపడాలి గాని బాధపడకూడదు. నిజమే బాబు, ఆయన లాంటి మనిషి ఊరికి ఒక్కడుంటే చాలు, ఊరిని ఊరి పేరుని నిలబెట్టడానికి. ఏమంటావు మల్లయ్య? నిజమేనండి, మనుషుల్లో మొలకొలకలు బియ్యం అంటాడు. మనిషికి అనిపిస్తే చాలు చెయ్యెత్తి దండం పెట్టాలనిపించేది. ఏమంటారు శాస్త్రి గారు? మీకైతే అనిపించేదేమో, నేనైతే దండం పెట్టేవాడిని. ఏమంటారయ్యా? కరణం గారు, ఆయన పెద్ద కర్మకు కావాల్సిన ఖర్చంతా నేను భరిస్తాను. కొంచెం భార్యతను జరిపించండి. Oh my God, Shishma, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బులు వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మొరుగుద్ది. ఈ రోజు నేను మొరిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much. I love you.